ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందిని బాధపెడుతున్నటువంటి అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ఎంత చదువుకున్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా ఎన్నో ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ జీరో. ఇక ఒకానొక సందర్భంలో ఇక నాకు ఉద్యోగం రాదేమో, నా బ్రతుకు వేస్ట్ అని ఎంతోమంది ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే శాస్త్రంలో ప్రతి సమస్యకి ఒక పరిహారం దొరుకుతుంది. సకాలంలో ఉద్యోగం దొరకాలంటే ఈ యొక్క చిన్న పరిహారం చేయమని శాస్త్రమే చెప్పింది. ఈ పరిహారం కోసం మీరేదో వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలే లేదు. మీ దగ్గరలో ఒక రావి చెట్టు ఉంటే చాలు, ఈ పరిహారం పూర్తయిపోతుంది. ప్రతిరోజు ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవునేతితో దీపారాధన చేసి 41 ప్రదక్షిణాలు చేసి ఒక చెంబుతో నీళ్లు రావి చెట్టు మొదల్లో పోయండి. ఇలా 41 రోజులు కన్సిస్టెంట్గా భక్తి శ్రద్ధలతో చేయండి. రావి చెట్టు అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. ఈ రావి చెట్టు చుట్టూ మీరు ప్రతిరోజు ప్రదక్షిణ చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి ఉద్యోగ సంబంధిత దోషాలన్నీ తొలగిపోతాయి. ఇలా 41 రోజులు ఖచ్చితంగా చేయండి, మీకు ఉద్యోగం సకాలంలో దొరుకుతుంది. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఇంట్లో కూర్చుంటే ఉద్యోగం రాదు. మీ ఉద్యోగ ప్రయత్నాలు క్రమం తప్పకుండా ప్రయత్నం చేయండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ అయిపోగానే ఈ యొక్క చిన్న మంత్రం జపం చేయండి. ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నానికి దైవబలం తోడై సకాలంలో మీకు మంచి ఉద్యోగం దక్కుతుంది. ఈ మంత్రము ప్రతి ఒక్కరు కూడా చాలా సునాయాసంగా చదువుకోవచ్చు. మరి ఆ మంత్రం కావాలంటే ఉద్యోగ పరిహారం అని కామెంట్ చేయండి, నేనే మీకు పింక్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఉద్యోగం లేని వాళ్ళకి ఖచ్చితంగా సకాలంలో ఉద్యోగం దొరకాలని నేను కూడా భగవంతుని ప్రార్థన చేస్తాను. మరొక సమస్యకి మంచి పరిష్కారంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.